జగన్ భద్రత విషయంలో కేంద్రం నివేదిక సమర్పించింది. ఆయన భద్రతకు ముప్పు లేదని హైకోర్టు నివేదించింది. జగన్ భద్రతపై ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ మేరకు తమకు నివేదిక ఇచ్చిందని డిప్యూటీ సోలిసిటర్ జనరల్ కూడా నివేదించారు. జగన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై కీలక నేతలతో చర్చించారు. సింగయ్య ఘటన, ఏపీ పరిణామాలపై చర్చించారు. జగన్ కూటమి ఏడాది పాలనలో వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్లేలా నేతలకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించారు. వైసీపీ నేతలపై మంత్రి లోకేష్ మండిపడ్డారు. రెడ్ బుక్ పేరు వింటేనే వారి గుండెపోటు వస్తుందన్నారు. విద్యకు పెద్దపీట వేస్తున్నామన్నారు మంత్రి లోకేష్. పిల్లలను చదివించేందుకు ఏ తల్లి ఇబ్బంది పడకూడదని తల్లికి వందనం అమలు చేశామన్నారు. గతంలో మహిళలను ఏ విధంగా కించపరిచారో మాకు తెలుసులే అని ఆయన తెలియజేశారు. కూటమి సర్కార్లో మహిళలను గౌరవించే పరిస్థితి ఉంటుందన్నారు. త్వరలో స్కూల్ పేరెంట్స్, టీచర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్. జలవిహార్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఆ తర్వాత ర్యాలీలో పాల్గొన్నారు మంత్రులు. రేపు రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఏర్పాట్లను మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. అఖండ గోదావరి శంకుస్థాపనతో పాటు ఫారెస్ట్ అకాడమీ భూమి పూజ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కూడా పాల్గొంటారని మంత్రి తెలియజేశారు. గ్రావెల్ అక్రమ రవాణా కేసులో వైసీపీ నేత కాకానిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కృష్ణపట్నం పోర్టు పిఎస్కు తరలించారు. అక్కడే ఇవాళ రేపు విచారణ సాగుతుంది. పవన్ కళ్యాణ్ పై నటుడు సత్యరాజ్ మండిపడ్డాడు. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. పెరియర్ సిద్ధాంతాలను నమ్మే తమను మోసం చేయలేరని సత్యరాజ్ తెలియజేశారు. తమిళ ప్రజలు తెలివైన వారని, తమిళనాడులో మీ ఆటలు సాగవని ఆయన హాట్ కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. రాజకీయ వర్గాల్లో జోరు చర్చ నడుస్తోంది. రాజకీయాల్లోకి నటి మీనా వెళ్లబోతున్నారని ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను కూడా మీనా కలిశారు. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారిపోయాయి. బీజేపీలో మీనా చేరనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామం సమయంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి దర్శించుకున్నారు. స్వామి ప్రత్యేక పూజలు చేశారు. తేజేశ్వర్ హత్య కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది. నిందితుడు తిరుమలరావును హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామున సుపారీ గ్యాంగ్ తో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. నిందితుడు తిరుమలరావును పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో రోజుకో విషయం వెలుగు చూస్తోంది.